యంగ్ కాదు, మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డర్ కపుల్ ఇద్దరు వాళ్ళు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. టీవీ చూస్తున్నప్పుడు వైఫ్కి అనిపించింది, నేను ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుండు అనిపించింది అనమాట. అయితే హస్బెండ్ అన్నాడు, సరే నేను తెస్తాను, ఏం ఐస్ క్రీమ్ కావాలి నీకు అని. నువ్వు తెస్తావా, అయితే నువ్వు నోట్ చేసుకో, నేను చెప్తాను, లేకుంటే నువ్వు మర్చిపోతావు అన్నది. అంటే పర్లేదు నువ్వు చెప్తే నేను మర్చిపోతానా అన్నాడు. అయితే ఆమె అన్నది, నాకు వనీలా ఐస్ క్రీమ్ కావాలని. వనీలా ఐస్ క్రీమా, ఓకే అన్నాడు. వనీలా ఐస్ క్రీమ్ విత్ హెవీ విప్ క్రీమ్ అన్నది. ఓకే, వనీలా ఐస్ క్రీమ్ విత్ హెవీ విప్ క్రీమ్. వనీలా ఐస్ క్రీమ్ విత్ హెవీ విప్ క్రీమ్ విత్ చెర్రీ ఆన్ ఇట్ అని చెప్పింది అన్నమాట. అయితే ఈయన ఏం చేశాడు, వెళ్ళి స్టోర్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఈమె పడుకొని ఉందన్నమాట. ఆమెని లేపి ఆ బ్యాగ్లో నుంచి ఒక శాండ్విచ్ తీసి ఆమెకి ఇచ్చాడు. అయితే ఆమె ఆ శాండ్విచ్ ఓపెన్ చేసి ఆమె అన్నది, నేను చెప్పాను కదా నీకు, నువ్వు నోట్ చేసుకొని పొమ్మని, నువ్వు నోట్ చేసుకొని పోలేదు, ఈ శాండ్విచ్లో మెనీస్ మర్చిపోయావు నువ్వు అన్నది. అంటే ఇద్దరు మర్చిపోయినారు, ఏం చెప్పినారో ఏం చేస్తున్నారో కదా. సో నోట్ చేసుకుని వెళ్తే బాగుంటుంది, రైట్. సో ఈ మధ్యాహ్న కాల సమయము, సో చాలా విషయాలు కూడా మనము గుర్తుండకపోవచ్చు. అయితే మేబీ నెక్స్ట్ టైం మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ సో దట్ యుల్ రిమెంబర్. మీరు గుర్తుంచుకోవడానికి ఆ విధంగా చేయండి. సో జస్ట్ అ జోక్, జస్ట్ మేక్ థింగ్స్ లైటర్. సో ఈరోజు మనము ఇక వాక్యాల్లోని మనం చూద్దాం, లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్న విషయాలు మనము చూద్దాం. ఇది మనము ఇయర్ స్టార్ట్లో ఉన్నాం కదా. ఇయర్ స్టార్ట్లో ఉన్నప్పుడు చాలామంది చాలా విషయాలు స్టార్ట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఏ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ ఇన్ ఏ సాఫ్ట్వేర్, మీరు ఏం చేస్తారు, ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొత్త వర్షన్స్ వస్తున్నాయి, నేను అప్గ్రేడ్ కావాలి, కొత్తవి ఎన్నో వస్తున్నాయి, నేను అవన్నీ నేర్చుకోవాలి. సో దట్ ఐఎమ్ రెడీ, ఐ షుడ్ బి రెడీ, నేను ఈ యొక్క వర్క్కి నేను రెడీ ఉండాలి. సో దట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, రైట్, ఐ షుడ్ నాట్ బీ లెఫ్ట్ అవుట్ కదా అనేసి మనము ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాం. మీరు మేనేజర్ అనుకోండి, మేనేజర్ అయితే ఏం చేస్తారు, వాళ్ళు ఈ సంవత్సరానికి సరిపడే ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళు నోట్ చేసుకొని బడ్జెట్ ప్లాన్ చేసి బడ్జెట్ని వాళ్ళు తీసుకెళ్ళి అప్రూవ్ చేయించుకుంటారన్నమాట. సో దట్ ఈ ఇయర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు కన్సల్టెంట్స్ని లేకుంటే మనుషుల్ని పెట్టుకొని సో టు వర్క్ ఆన్ దోస్ ప్రాజెక్ట్స్, సో దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇట్ మే బెనిఫిట్ ద కంపెనీ. అయితే కార్పొరేట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఇయర్ ఎండ్ ప్లాన్స్ చేస్తారు కదా, ఇయర్ ఎండ్ ప్రొజెక్షన్స్ చేసి ఈ సంవత్సరం మేము 10% ఆ 20%ని మేము ప్రాఫిట్గా చేయాలి అని అనుకుంటారు. అనుకొని ఏం చేస్తారు, ఎన్నో ప్రాజెక్ట్స్ని వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం సో హౌ మచ్ ప్రాఫిట్ దే ఆర్ గోయింగ్ టు మేక్ అనేది స్టాక్ మార్కెట్లో చెప్తారు, రైట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దెన్ దే విల్ సీ ద స్టాక్ ప్రైస్ గోయింగ్ అప్ అండ్ సో మెనీ ప్రాఫిట్స్ దట్ దే ఎర్న్. సో అందరు కూడా ఏం చేస్తారు, చాలామంది దే ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. ఈ సంవత్సరానికి చివరిలో నాకు ఏమై ఉండాలి అన్న సంగతులు చాలామంది ముందుగానే ప్లాన్ చేసుకున్న వారుగా ఉంటారు. అయితే కొన్ని కంపెనీలు మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేయలేదు, మార్కెట్ ట్రెండ్స్ని వాళ్ళు పట్టించుకోలేదు. మేము చేస్తాము, మేము బాగానే ఉంటాము అనుకున్నారు. అందులో ఒక కంపెనీ, ఇది నోకియా ఫిల్మ్స్ అనేది ఒక కంపెనీ. సో ఈ కంపెనీ వారు ఏం చేశారు, వాళ్ళు దే మేడ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ ద ఫిల్మ్ అండ్ పేపర్ మీద, ఫిల్మ్ మీద చాలా దే మేడ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. సో ఎప్పుడైతే డిజిటలైజేషన్ అయిందో, టెక్నాలజీ వచ్చిందో, వాళ్ళు భయపడ్డారు, నేను ఎందుకు ఇక డిజిటలైజేషన్ కావాలి, నేను అట్లా చేస్తే నా ప్రాఫిట్స్ చాలా పోతాయి కదా అనేసి వాళ్ళు ఏం చేశారు, వారు ఇమీడియట్గా అడాప్ట్ కాలేదు, స్లోగా అడాప్ట్ అయ్యారు. ఈ మధ్యలో వేరే కంపెనీస్ వచ్చి ఏం చేశాయంటే, ఆ కంపెనీస్ వాళ్ళు వెళ్ళి డిజిటలైజేషన్, రైట్, అది టెక్నాలజీ చేసి దెన్ దే స్టార్టెడ్ మేకింగ్ డిజిటల్ ఫిల్మ్స్, రైట్. అండ్ సో ఈ కోడాక్ కంపెనీ ఏమైపోయింది, 2012లో బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఈ విధంగా నేను బాగానే ఉన్నానులే, నా ఆత్మీయ జీవితం బాగానే ఉంది, నాకేమైంది అని అనుకుంటే మనం ఏ విధంగా ఉంటామంటే,
ఒక చుట్టూ తిరిగి వచ్చే వరంగా ఉంటాం. January 1st, 2025లో మేబీ బహుశా మీరు ఒక ప్లేస్లో ఉండొచ్చు. మీరు ఏముందిలే నా స్పిరిచువల్ లైఫ్ ఐఎమ్ గుడ్ అనుకున్నట్లయితే మీరు ఏం చేశారు, ఒక సర్కిల్ తిరిగేసి వచ్చారు, 2026కి వచ్చారు. రైట్, అగైన్ యూ స్టార్టెడ్ ఎట్ ద సేమ్ పాయింట్ వేర్ యూ స్టార్టెడ్ యువర్ సర్కిల్. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము మనకు ఆత్మీయ స్థితిలో ఎదగకపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా ఒక సర్కిల్ తిరిగేసి వచ్చే వరంగా ఉంటాం. ఆ విధంగా ఉన్నట్లయితే మరలా ఇక స్టార్టింగ్ పాయింట్కి వచ్చే వరంగా ఉంటాం. అయితే పౌలు ఆ విధంగా లేడు. పౌలు ఏం చేశాడంటే తన ఆత్మీయ జీవితంలో ఆయన ముందుగానే తను ఏమై కోరుతున్నాడో, ఏమై ఉండాలో అన్న విషయాలు ఆయన ముందుగానే ఆయన ప్లాన్ చేసుకున్నవాడుగా ఉన్నాడు. చూద్దాం ఒకసారి Philippians chapter 3 verses 13-14. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. Philippians chapter 13 verses 3 and 14లో ఏమంటుందంటే, ఇంగ్లీష్లో ఏమంటుందంటే, Brethren, I count not myself to have apprehended, but this one thing I do, right, forgetting those things which are behind and reaching forth unto those things which are before. I press toward the mark for the prize of the calling of God in Christ Jesus. ఈయనేమంటున్నాడు, ఐఎమ్ ఫర్గెటింగ్ దోస్ థింగ్ ఇన్ ద పాస్ట్. రైట్, నా గురి ఏంటంటే ఫ్యూచర్లో నాకు ఉన్నటువంటి ఆ బహుమానం, దాన్ని నేను రీచ్ కావాలంటే ఏం చేయాలి, నా యొక్క పాస్ట్ని నేను చూడకూడదు. నా పాస్ట్లో ఉన్నట్టు అన్నీ కూడా నేను వాటిని మర్చిపోవాలి కదా. పౌలు చాలా గొప్ప వ్యక్తి. ఈజ్ అ ఫారిసీ, ఈజ్ అ బెంజమైట్, ఈజ్ అ రోమన్ సిటిజన్. ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. రైట్, ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత ఎన్నో సంఘాలను స్థాపించినాడు, ఎంతోమందిని దేవుడి వైపు ఆకర్షించినాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ గురించి నేను ఆలోచించుకొని చూస్తే నా యొక్క ఫ్యూచర్ దెబ్బతింటుంది కదా. అందుకే ఆయన ఏమన్నాడు, ఐ కౌంట్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఎ వేస్ట్. రైట్, ఆయన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా దోస్ ఆర్ థింగ్స్ ఆర్ లైక్ ఎ వేస్ట్. రైట్, నేను ఇంతమంది రక్షించినాను, వీటి మీద నేను ఉంటే నేను ముందుకు వెళ్ళలేను అని ఏమంటున్నాడు ఆయన. నాకు ఆ ప్రైజ్ నేను ఇంకా రీచ్ కాలేదు. రైట్, దట్స్ మై ప్రైజ్. అందుకే ఏమంటున్నాడు, ఐ ప్రెస్ టువర్డ్స్ ద మార్క్. నేను నా బలాన్నంతా ఉపయోగించి ఆ యొక్క గురి ఏమైందో దాని వైపు నేను వెళ్తానని చెప్పేవాడుగా ఉన్నాడు. ఈ విధంగా పౌలు తన జీవితంలో తనది కోరినవాడుగా ఉన్నాడు. అందుకే మనము ఇందాక చదివిన వాక్యంలో ఆయన చివరి దశలో ఉన్నాడు. 2 Timothy chapter 2 verses chapter 4 మనం చూసినట్లయితే దట్స్ ఈజ్ ద లాస్ట్ చాప్టర్ దట్ ఈజ్ రైటింగ్ ఇన్ హిజ్ లైఫ్. సో ఆ యొక్క చాప్టర్లో 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు, 7వ వచనంలో 4-7లో, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఆయన ఎందుకు ఆ విధంగా చెప్పగలిగాడంటే, ఆయన ముందు భవిష్యత్తులో జరిగే విషయాల్ని ఆయన ముందుగానే గ్రహించి తన విధంగా ప్లాన్ చేసుకొని తను ఆ విధంగా ఆయన నడిచిన వాడుగా ఉన్నాడు. అందుకే తన చివరి దశలో ఏమంటున్నాడు, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. సో టుడే, ఈరోజు మనం యాజ్ వీ స్టార్ట్ దిస్ ఇయర్ అండ్ యాజ్ వీ గో త్రూ దిస్ ఇయర్, ఈ యొక్క సంవత్సరం అంతానికి వచ్చినప్పుడు మనం మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలి. రైట్, మనం ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే, ముందుగానే మన యొక్క ఆత్మీయ జీవితం ఈ విధంగా ఉండాలి. రైట్, కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, వీఆర్ గోయింగ్ టు మేక్ 20% ప్రాఫిట్ దిస్ ఇయర్ ఆర్ 30% ప్రాఫిట్ దిస్ ఇయర్ అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ని, టార్గెట్ని రీచ్ కావడానికి వాళ్ళు దే ప్లాన్ టుడే. రైట్, వాళ్ళు అందుకే ఆ విధంగా రిలీజ్ చేసినారు. వీఆర్ గోయింగ్ టు రీచ్ 10%. వీ నో ద మార్కెట్. రైట్, అండ్ దెన్ దే వర్క్ ఆన్ దట్. సో అదే కూడా పౌల్ కూడా ఏం చేస్తున్నాడు, ఐ నో ద ఫ్యూచర్, ఐ నో ద ప్రైస్, సో ఐ నీడ్ టు వర్క్ ఆన్ దాట్ అనేసి ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏం చేయాలంటే, మనము ప్లాన్ చేసుకొని ఆ విధంగా నడిచే వరంగా ఉండాలి. ఈరోజు మనము 3 విషయాలు మనం చూద్దాం. మొదటిగా ప్లాన్. మన క్రైస్తవ జీవితం బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనము ఉన్నత స్థితిలో ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలి, ప్లాన్ చేయాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే మనము ప్రాక్టీస్ చేయాలి. మూడవదిగా ఏం చేయాలంటే
మన యొక్క గురి ఏంటిదో, మన ప్రాఫిట్ ఏంటో మనం చూడాలి కదా. మొదటిగా ప్లాన్ చేయాలి, రెండవది ప్రాక్టీస్ అంటే వర్కౌట్, మూడవది మనం చూసినట్లయితే ప్రాఫిట్. సో ఈ 3 విషయాలు మనము ఈరోజు చూద్దాం. మన పని చేయడానికి మోటివేషన్ ఏంటిది? మీరు వర్క్ చేస్తున్నారు కదా, నేను వర్క్ చేస్తున్నాను, దానికి మోటివేషన్ ఏంటి? శాలరీ కదా, శాలరీ, రైట్? శాలరీ ఇస్తున్నారు కాబట్టి వీ వర్క్. సో దట్స్ అవర్ మోటివేషన్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఏమవుతుంది? వీ గెట్ ద బిల్స్. ఆ బిల్స్ మనం పే చేయాలి, మార్ట్గేజ్ పే చేయాలి. పే చేసినప్పుడే మనము హాయిగా మనం ఇంట్లో ఉండవచ్చు, మనము ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు, ఆనందంగా జీవించవచ్చు. ఊహించండి, మీ మేనేజర్ వచ్చి నేను మీ శాలరీలో సగం కట్ చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి మీ శాలరీ ఓన్లీ హాఫ్ ఉంటుందంటే మీరు ఏం చేస్తారు? విల్ యూ బి మోటివేటెడ్ టు వర్క్? మోటివేషన్ వస్తుందా? డిస్కరేజ్ అయిపోతారు, డిసప్పాయింట్ అయిపోతారు కదా. ఎందుకంటే యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ విత్ దట్ మనీ అండ్ దట్ మనీ ఈజ్ నాట్ కమింగ్. సో మీరు ఏం చేస్తారు? వెంటనే వేరే జాబ్ చూస్తారు. ఏ జాబ్లో అయితే ఎక్కువ శాలరీ ఉందో ఆ జాబ్ చూస్తారు, ఆ జాబ్ చూసి దానికి అప్లై చేస్తారు కదా. సో అది చూస్తాం, రైట్? సో అందుకే మనం ఏం చేయాలి? ముందుగానే వీ నీడ్ టు ప్లాన్, వీ నీడ్ టు ప్రాక్టీస్ అండ్ దెన్ వీ నీడ్ టు లుక్ ఫర్ ద ప్రాఫిట్. సో మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ విధంగా మనము ముందుగానే ప్లాన్ చేయాలి. సో సాధారణంగా మనం చూసినట్లయితే వై క్రిస్టియన్స్ దే ఆర్ నాట్ మోటివేటెడ్, రైట్? మన జాబ్ని మనకి శాలరీ ఇస్తున్నారు కాబట్టి మనం మోటివేట్ అయ్యి ఎంతో కష్టపడి చేస్తాం. ఇఫ్ యు ఆర్ ఎ ఫుల్ టైమ్, రైట్, యూ డూ మోర్ వర్క్ సో దట్ యూ గెట్ ద బోనస్ ఆర్ RAC, రైట్? What is that? The stocks or something, right? So that's a motivation. సో క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే చాలామంది ఎట్లా ఉన్నారంటే మోటివేషన్ లేని స్థితిలో ఉన్నారు. అందుకే చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. సో మన మోటివేషన్ ఏంటి? ఆత్మీయ క్రైస్తవ జీవితంలో పరలోకం, రైట్? ద ఫ్యూచర్, రైట్? నాట్ ఓన్లీ ద ఫ్యూచర్ బట్ ద ప్రజెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. మనం రక్షణ పొందినప్పుడు ఈ లోకంలో మనకు కలిగే ఆ విషయాలు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనకు దొరికే విషయాలు, రైట్, అవన్నీ కూడా మనల్ని మోటివేట్ చేసేదిగా ఉంటుంది. అయితే చాలామంది క్రైస్తవులు దే డోంట్ సీ ద ఫ్యూచర్, దే డోంట్ లుక్ ఎట్ ద హెవెన్, దే డోంట్ సీ ద గ్రేట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ ఆన్ దిస్ ఎర్త్. దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ మోటివేటెడ్ టు సర్వ్ గాడ్ ఆర్ టు లివ్ ఫర్ క్రైస్ట్. మనకు చూసినట్లయితే రక్షణ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ మోటివేషన్, రైట్? ఈవెన్ దో మనము రక్షణని మనము ఎర్న్ చేయనప్పటికీ, మనం సంపాదించుకోకపోయినప్పటికీ, రక్షణ ఉచితమైన కృప, దేవుడు ఇచ్చినట్టు రక్షణ, అది ఇట్స్ అ గిఫ్ట్ అయినప్పటికీ, రైట్? సో పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద వాల్యూ ఆఫ్ ద సాల్వేషన్, రైట్? మనం చూసాం ఆరాధనకి కారణం ఏంటిది? యేసు ప్రభు, రైట్? మన పాపాల నుంచి ఆయన రక్షించినాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు కదా. మనము మరణం నుంచి జీవంలోకి తెచ్చినాడు, మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యం! మన మనస్సాక్షిని శుభ్రపరిచినాడు, రైట్? నౌ వీ హ్యావ్ అ క్లీన్ కాన్షియస్, రైట్? వీ నో దట్ నౌ అవర్ స్టాండ్ బిఫోర్ గాడ్ ఈజ్ రైట్ కదా. మన పాపాలన్నీ క్షమించబడి మన దేవుని ఎదుట మనము నిర్దోషులుగా నిలబెట్టినాడు. సో అది గొప్ప మోటివేషన్ ఫర్ అస్ టు లివ్ ఫర్ క్రైస్ట్. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన మన హృదయంలోకి వచ్చి మనతో నుండి మనల్ని నిరంతరము నడిపించేవాడుగా ఉన్నాడు. దట్ షుడ్ బీ అవర్ మోటివేషన్. అంతేకాకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రభుతోని మనం సదాకాలం ఆయనతో ఉండేవరంగా ఉంటాం. సో దట్ షుడ్ బీ అవర్ మోటివేషన్. అయితే చాలామంది ఏం చూస్తున్నామంటే మనం అవి చూడలేకపోతున్నాం. అందుకే దేవునికి ఇష్టానుసారంగా ఆ యొక్కటువంటి మోటివేషన్ కలిగి జీవించడంలో చాలా కష్టమైపోయేదిగా ఉంటుంది. చాలామంది చర్చ్కి వస్తారు, వచ్చి నేను ఈరోజు వచ్చాను, టిక్ మార్క్, రైట్? బట్టలు ఈరోజు మనం మిషన్లు వేసామా, టిక్ మార్క్. ఈరోజు అన్నం వండామా, టిక్ మార్క్ అన్నట్టుగా చాలామంది ఆ విధంగా ఉంటారు. సో యు ఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్, రైట్? దెర్ ఇస్ అ గ్రేట్ థింగ్స్ గాడ్ వాంట్స్ టు గివ్. దేవుడు గొప్ప కార్యాలు మీకు బయలుపరచాలని, రైట్? ఆ ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన విషయాలు మనకు తెలియజేయాలని దేవుడు సన్నిధిలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఆ విషయాలు మనం అర్థం చేసుకుని జీవించినట్లయితే అది మన జీవితంలో గొప్ప మోటివేషన్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఉండాలి, రైట్? మనము అటువంటి మోటివేషన్ కలిగి మనము జీవించాలి.
నేను కంప్లైన్స్ ఏరియాలో పనిచేస్తాను. కంప్లైన్స్ ఏరియా అంటే ఏం చేస్తుందంటే మా కంపెనీ వీ వాంట్ టు మేక్ షూర్ దట్ వీ అబాయిడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్. ఒక దేశంలో ఉన్న ఆ లాకి మేము కట్టుబడి ఉండేటట్టుగా మా సిస్టమ్స్ అన్నింటినీ కూడా మేము తయారు చేస్తాం. ఆ విధంగా చేయనట్లయితే ఏమవుతుందంటే అది మా కంపెనీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతీసేదిగా ఉంది. మేము ఫైన్స్ కట్టే వారంగా ఉంటాం. అంతేకాకుండా మా మేనేజర్స్ని వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో కూడా పెట్టే అవకాశం ఉందన్నమాట. అట్ ద ఎండ్ ద కంపెనీ క్యాన్ క్లోజ్ అ షట్ డౌన్ ఇన్ దట్ కంట్రీ. సో అందుకే మా కంపెనీ ఏం చేస్తుందంటే ఈ యొక్క కంప్లైంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. నువ్వు ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేయకపో, ఇఫ్ దెర్ ఈస్ ఎ కంప్లైంట్స్ నీడ్ దెన్ దాట్ నీడ్ టు బీ టేకెన్ కేర్. సో అందుకే దానికి ప్రయారిటీ ఇస్తుంది. మన జీవితంలో కూడా మనము దేవునికి ప్రయారిటీ ఇచ్చినట్లయితే మనము దేవునిలో ఎదిగే వరంగా ఉంటాం. దట్ షుడ్ బీ అవర్ మోటివేషన్, రైట్? సో మన జీవితంలో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, రైట్? మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి, సో దట్స్ అ ప్రయారిటీ. మన జాబ్స్ని చూసుకోవాలి, దట్స్ అ ప్రయారిటీ. అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు బీ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్స్, రైట్? వీ షుడ్ హ్యావ్ క్రైస్ట్ సెంటర్, దేవుని జీవితం కలిగి ఉండాలి, అది కూడా ప్రయారిటీ. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, రైట్? వీ కెనాట్ డినై ఒకటి సరి అయింది లేకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కానీ మనం అనుకోలేం. అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రయారిటీ ఏ విధంగా ఉండాలి, రైట్? నిజంగా మనం దేవుని ప్రేమించినట్లయితే మన ప్రయారిటీ దేవుని వైపు కలిగి ఉండాలి. సో 3 విషయాలు మనం చూద్దాం అనుకున్నాం కదా. మొదటగా మనం ఏం చేయాలి, మనము ఆ యొక్క ఫ్యూచర్ని చూసి ఆ విధంగా మనం ప్లాన్ చేయాలంటే మొదటగా మనం ఏం చేయాలి, మనము మన జీవితాన్ని ప్లాన్ చేసే వరంగా ఉండాలి. సో మనం ఏం చేయాలంటే ముందుగా వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బిగ్ పిక్చర్. దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం కోరుతున్నాడు, రైట్? ఏ విధంగా పౌలు తన జీవితంలో అనుకున్నాడు, ఆ గురి వైపే నేను పరిగెత్తున్నాను. హీ నోస్ ద డెస్టినీ. ఆయన గురి ఏంటిదో ఆయన తెలుసుకునేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం ఆ గురి ఏంటిదో మనం తెలుసుకునే వారంగా ఉండాలి, ఆ బిగ్ పిక్చర్ ఏంటిదో తెలుసుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా తెలుసుకొని మనం ఏం చేయాలి, చిన్న స్టెప్స్ మనం చేయాలి, రైట్? విచ్ కెన్ బీ రిపీటెడ్, రైట్? మన ప్లాన్ ఏ విధంగా ఉండాలంటే మొదట బిగ్ పిక్చర్ని చూడాలి, దెన్ యూ షుడ్ మేక్ ఏ స్మాల్ స్టెప్స్ విచ్ కెన్ బీ రిపీటెడ్ ఎవ్రీ డే. సో లెట్స్ సే మీకు ఇన్ని ప్రయారిటీస్ ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ కార్వ్ అవుట్, రైట్, 15 minutes ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ద మార్నింగ్, రైట్? 15 నిమిషాలు మీరు ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్లోంచి తీసినట్లయితే, 15 నిమిషాలు దేవునికి ఇచ్చినట్లయితే మీ జీవితంలో ఎంతో గొప్ప మేలు జరిగేదిగా ఉంది. మీరు అనుకుండొచ్చు, బ్రదర్ నేను 15 నిమిషాల కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను. మంచిదే ఇఫ్ యు ఆర్ డూయింగ్ దాట్, బట్ యాజ్ వీ స్టార్ట్, రైట్, నిజంగా మనము ఆ యొక్క బిగ్ పిక్చర్ని అర్థం చేసుకొని ఆ బిగ్ పిక్చర్ వైపు మనకి వెళ్ళాలంటే లెట్ స్టార్ట్ విత్ ద స్మాల్ స్టెప్స్, రైట్? చాలామంది మన సోదరులు 13 miles రన్ అని హాఫ్ మ్యారథాన్ అని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒకటేసారి 13 miles పరిగెత్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 mile పరిగెత్తారు, 4-5 సార్లు పరిగెత్తారు. అంటే ఒక వారానికి 4-5 సార్లు పరిగెత్తిన తర్వాత ఒకసారి కంఫర్టబుల్ అయిన తర్వాత దెన్ దే గో టు ద నెక్స్ట్ మైల్. తర్వాత 2nd mile కూడా కంఫర్టబుల్ అయిన తర్వాత దెన్ దే గో టు ద 3rd mile. సో ఆ విధంగా మనం కూడా మన జీవితంలో మనము కొంచెం కంఫర్ట్ అయ్యి కొంచెం రిపీటెడ్గా చేసినట్లయితే దెన్ వీ కెన్ గో ఆన్ ఇంక్రీజింగ్ దట్ థింగ్, రైట్? సో 15 నిమిషాలు మనం తీసుకున్నట్లయితే మీరు 5 నిమిషాలు వాక్యాన్ని చదవండి, 5 నిమిషాలు వాక్యాన్ని చదవండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెస్ట్మెంట్లో మనం చూసినట్లయితే చాలా బుక్స్ అవి ఎస్పెషలీ ఎపిసోడ్స్, దే ఆర్ వెరీ షార్ట్ బుక్స్. 4 chapters, 3 chapters, 1 chapter కూడా ఉన్న బుక్స్ ఉన్నాయి, రైట్? అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ వర్సెస్ ఆన్ అన్ యావరేజ్ ఈ చాప్టర్లో 20 verses కన్నా ఎక్కువ ఉండవు. సో ఇఫ్ యూ టేక్ దట్ 5 minutesలో యూ కెన్ రీడ్ దోస్ 20 verses, రైట్? ఆ 20 verses చదివిన తర్వాత మిగతా 5 నిమిషాలు వాటిని ధ్యానం చేయండి. ఏమి దేవుడు ఈ యొక్క వచనాల్లో మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏది నాకు అవసరమైంది, నాతో ఏం మాట్లాడుతున్నాడు అని 5 నిమిషాలు ధ్యానం చేయండి. 5 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత దాన్ని 5 నిమిషాలు ప్రార్థన చేయండి పొద్దున, రైట్? సో ఈవినింగ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ యూ కెన్ రీడ్ బైబుల్. బట్ వీ నీడ్ టు డూ థింగ్స్ రిపీటెడ్లీ. ఒకసారి చేశాను, ఈరోజు చేశాను, సరిపోయిందిలే కాదు. మనము ఏదైతే రిపీటెడ్గా చేయగలమో అది మనం చేసుకోవాలి. బహుశా మీరు అనొచ్చు 15 నిమిషాలు నాకు ఎక్కువ బ్రదర్ అంటే ఒక 10 minutes చేయండి, 5 minutes చేయండి, బట్ డూ ఇట్ రిపీటెడ్లీ.
సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. సో మీరు ఆ విధంగా 5 నిమిషాలు చేసి ధ్యానించినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ రోజుకి సరిపోయినది దేవుడు మీతో మాట్లాడేవాడుగా ఉంటాడు. సో ఆ రోజు మీరు మాట్లాడేది ఏంటిదో మీరు గమనించుకోవాలి, రైట్? ఆ రోజు ఒక్కోసారి దేవుడు మీరు ఈ పని చేయండి అని చెప్పొచ్చు, లేకుంటే ఈ పని చేయొద్దని చెప్పొచ్చు, ఒకరిని క్షమించమని చెప్పొచ్చు, ఒకరిని క్షమాపణ అడగండి అని చెప్పొచ్చు, లేకుంటే మీరు దేవుడు మిమ్మల్ని వార్న్ చేయొచ్చు, లేకుంటే దేవుడు వేరే వేరే విషయాల మీద మీతో మాట్లాడవచ్చు. సో అవి మీరు గమనించండి. గమనించి అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేసి ఆ విధంగా మీరు చేయండి. ఉదాహరణకి మనం చూద్దాం కొలెషన్స్ చాప్టర్ 3 వర్స్ 22. ఎవరైనా తీసుకున్న వాళ్ళు చదవండి. కొలెషన్స్ చాప్టర్ 3 వర్స్ 22. మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడేవారు కాక ప్రభువుకు భయపడుచు శుద్ధాంతకరంగా వారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మాస్టర్స్ ఒబే యువర్ సర్వెంట్స్ ఇన్ ద లార్డ్. అంటే మనం అందరం పనిచేస్తున్నాం కదా, మనకి మేనేజర్స్ దే ఆర్ లైక్ మాస్టర్స్, అంటే మేనేజర్స్, రైట్? మీరు మాస్టర్ మీద పనిచేసేటప్పుడు మీరు వాళ్ళని మాస్టర్గా అనుకోకండి. దేవుడు అక్కడ ఉండి అక్కడ ఉన్నాడు కాబట్టి మీరు ఆ విధంగా బిహేవ్ చేయండి అని చెప్తున్నాడు. ఉదాహరణకి మీ రూమ్లో మీరు పనిచేస్తున్నప్పుడు మీ ఆఫీస్ రూమ్లో మీ మేనేజర్ వస్తే మీరు ఎంతగా చేస్తారు? ఉన్న అన్ని పక్కన పెట్టేసి మీరు ఆ పని చేస్తారు కదా. సో అటువంటప్పుడు దేవుడే ఆ రూమ్లో ఉన్నాడు అనుకోండి, మీరు దేవుడికే పనిచేస్తున్నారు అనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా పనిచేయాలి కదా. ఇంకోసారి ఇంకో వచనం చూద్దాం. కొలెషన్స్ చాప్టర్ 3 వర్సెస్ 18 and 19. ఎవరైనా చదవండి. యా, సో మీరు ఉదాహరణకి మీరు ఈరోజు వాక్య భాగం ఇది అనుకోండి, మీరు ధ్యానించినారు, అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ఇఫ్ యూఆర్ అ వైఫ్, మీరు వైఫ్ కాబట్టి మీ యొక్క హస్బెండ్స్కి లోబడి ఉండండి అని చెప్తున్నాడు. ఇఫ్ యూఆర్ అ హస్బెండ్ రీడింగ్ దిస్ వర్డ్స్ ఏమంటున్నాడు? మీ వైఫ్ని ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి అని చెప్తున్నాడు. మనకి రైట్, మనము ఎంత ప్రేమించినా ఎంత మంచిగున్నా దెర్ ఆర్ టైమ్స్, రైట్, ఎక్కువగా వైఫ్స్ ఏం చేస్తారు? దే ఆర్ అనాయింగ్ ద హస్బెండ్స్ కదా. చాలా జూలీ లేదు కాబట్టి నేను అనొచ్చు ఆ మాట ఇక్కడ. సో హస్బెండ్స్ కూడా అనాయింగ్ కదా. సో దేనికైనా ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ దాటారనుకోండి, హస్బెండ్ అన్న వైఫ్ అన్న, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అయితే మీరు అనుకోవచ్చు, నేను ఈరోజు దేవుని వాక్యం చదివాను, భర్తకి లోబడి ఉండమని చెప్పినాడు, లేకుంటే భార్యకి ప్రేమించమని చెప్పినాడు, కాబట్టి నేను ఈరోజు ఉంటాను, రేపు నీ సంగతి చేస్తాను అని అనకూడదు మనం, రైట్? సో ఈరోజు మనము ఏ విధంగా ఉన్నామో రేపు కూడా అదే విధంగా మనము ఉండాలి, రైట్? అది దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలి? బిగ్ పిక్చర్ని చూసి పెట్టుకొని స్మాల్ స్టెప్స్ వీ నీడ్ టు డూ ఇన్ అవర్ లైఫ్. సో ఆ విధంగా చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మనము ఆ విషయాలు మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుడు మనతో ఏం మాట్లాడాలో ఆ విషయాలు మనము ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈజ్ ద ప్రాక్టీస్. సో ఈ వాక్యాన్ని చదవండి ఎవరైనా. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 12 and 13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసి కొనుక్కును తన దయా సంకల్పం నెరవేరుతాయి మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. సో వర్కౌట్ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ యూ టు డూ హిస్ విల్ ఫర్ హిస్ గ్లోరీ అన్నట్టుగా ఉంటుంది అక్కడ. సో వర్కౌట్, ప్రాక్టీస్ అంటే ఏంటిది? వర్కౌట్ అంటే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ జిమ్ గుర్తొస్తుంది కదా. సో ఈ టైంలో జిమ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ బిజినెస్, రైట్? ఈ టైంలో చాలామంది జిమ్లో జాయిన్ అవుతారు, ఒక రెజల్యూషన్ తీసుకుంటారు, సడన్గా వచ్చేస్తుంది, నా వెయిట్ని నేను రెడ్యూస్ చేయాలి, లేకుంటే నేను కంట్రోల్ చేయాలి, రైట్? నా బాడీ ఐ షుడ్ గెట్ ఇట్ గుడ్ షేప్, నాకున్న 1 pack ఐ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ 2 pack, 3 pack అన్న ఆలోచన వస్తుంది.
వచ్చి ఏం చేస్తారు, జిమ్లో జాయిన్ అవుతారు. నేను కూడా లాస్ట్ ఇయర్ జిమ్లో జాయిన్ అయ్యాను. నేను కూడా అదే అనుకున్నాను, ఏదో చేసేస్తాననేసి. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే 1 month తర్వాత నేను మానేశాను. ఐ వాజ్ జస్ట్ డొనేటింగ్ మనీ టు జిమ్. దట్స్ వాట్ ఐ వాజ్ డూయింగ్, రైట్? సో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, రైట్? సో వర్కౌట్, దేవుడు ఈ యొక్క ఎక్సర్సైజ్ని ఏమంటున్నాడు, రైట్? వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ సేయింగ్ అబౌట్ ఎక్సర్సైజ్? ఏదర్ ఇట్స్ ఏ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆర్ స్పిరిచువల్ వర్కౌట్ ఆర్ బాడీలీ వర్కౌట్. సో దెర్ ఈస్ అ వన్ వర్స్ ఇన్ ద బైబుల్. చూడండి, 1 Timothy చాప్టర్ 4 verse 8. ఎవరైనా తీసుకున్న వాళ్ళు చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడిన దయవలన అన్ని విషయములలో ప్రయోజనకరము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిటెత్ లిటిల్ బట్ గాడ్లీనెస్ ప్రాఫిటెత్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ బట్ ద వరల్డ్ కమ్ అని ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు, స్టార్ట్ చేసి వదిలేయమనట్లేదు కదా. మనం చాలామంది రాకెట్ లాగా స్టార్ట్ చేస్తాం, స్పార్క్ లాగా వదిలేస్తాం. తెలుగు ఒక సామెత ఉంది, ఆరంభ సూరత్వం అని. వెళ్ళిపోయి చేస్తాం కానీ దాని ఎండ్ వీ డోంట్ సీ దట్, రైట్? అయితే ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే, బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిటెత్ లిటిల్. సో ఎక్సర్సైజ్ అనేది ఇట్ ప్రాఫిట్స్, ఏదర్ ఇట్స్ బాడీ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ ఏ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. సో కాబట్టి మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, గాడ్లీనెస్ ఆర్ ఏ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ హ్యాస్ మోర్ వాల్యూ దెన్ ద బాడీ ఎక్సర్సైజ్, బాడీలీ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, రైట్? ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది, మనని ఈ లోకంలో ఉన్నంతసేపు కొంచెం ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని ఒక 2-3 సంవత్సరాలు పెంచుతుందేమో. అయితే ఎప్పుడైతే మనము ఆత్మీయ ఎక్సర్సైజ్ మనము చేసినట్లయితే అది ఈ లోకంలోనే కాకుండా పరలోక రాజ్యంలో కూడా అది ఉపయోగపడేదిగా ఉంది. కాబట్టి మనము ఆత్మీయ ఎక్సర్సైజ్ మనం చేసే వరంగా ఉండాలి, రైట్? మొదట మనము ప్లాన్ చేయాలి. సెకండ్ది మనం ఏం చేయాలి, వర్కౌట్ చేయాలి, మనము ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. సో వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అంటే ఏంటిది? వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అంటే ఏంటిదో మనం చూద్దాం. వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అంటే వీఆర్ నాట్ వర్కింగ్ అట్ యువర్ సాల్వేషన్. అంటే మనం ఏమంటున్నాం అంటే, పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు చేసే ఈ యొక్క, తెలుగులో ఒకసారి చదవండి, ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 12-13 మెల్లగా చదవండి. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. థ్యాంక్ యూ బ్రదర్. మీ సొంత రక్షణను కొనసాగించుడి అంటే, సొంత రక్షణ కొనసాగించడం అంటే దట్ ఈజ్ నాట్ టు మెయింటైన్ అవర్ సాల్వేషన్, రైట్? ఇట్ డజంట్ మీన్ దట్ వీ నీడ్ టు మెయింటైన్ అవర్ సాల్వేషన్. ఉదాహరణకి సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను 160 pounds ఉన్నాను అనుకోండి. సో ఐ వాంట్ టు మెయింటైన్ దట్ 160 pounds, రైట్? ఫర్ దాట్ దానికి ఏం చేయాలి, నేను డైట్ చేయాలి, బట్ అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయాలి టు మెయింటైన్ దట్ 160 pounds. అయితే పౌలు ఏమంటున్నాడంటే, నీ రక్షణని ఆ విధంగా మెయింటైన్ చేయడం కాదు, రైట్? ఆ విధంగా చేయడం కాదు. దట్స్ వాట్ పౌల్ ఈస్ సేయింగ్. అయితే దేవుడే మనకి రక్షణ ఇచ్చినాడు. దేవుడే తను శిలువలో మరణించి ఆయన తిరిగి లేచి తన బిడ్డలుగా చేసుకున్నాడు. దేవుడే మనకి ఆయనలో మనల్ని పొజిషనల్గా ఆయన మనకి రక్షణ ఇచ్చినాడు. అంటే అది నిరంతరము నిలిచే ఉండే రక్షణగా ఉంది. దాన్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ గాడ్ డిడ్ ఇట్. సో ఒకసారి నిజంగా మనము రక్షణ పొందిన వారం అయితే మనకు ఆ రక్షణ నిరంతరంగా నిలిచేదిగా ఉంటుంది. అయితే మనం పాపం చేసినప్పుడు ఈ లోకంలో మనకి శిక్ష ఉంటుంది, కానీ ఆ యొక్క పాపం వల్ల పరలోక రాజ్యంలో మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదు. అంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వరంగా ఉంటాం. ఆ విషయాలు మనం చాలాసార్లు చూసుకున్నాం, రైట్? కాబట్టి నిజమైన రక్షణ అనేది నిరంతరము నిలిచేదిగా ఉంటుంది. అందుకే ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 6లో ఒక మాట ఉంటుంది,
బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్, హీ దట్ బిగాన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ పర్ఫార్మ్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏదైతే మంచి కార్యాన్ని చేస్తున్నాడో అది నిరంతరం ఆయన వచ్చేంత వరకు దాన్ని నిలిపేవాడుగా ఉంటాడు కదా. సో దట్స్ ద రీజన్ సాల్వేషన్ ఈజ్ గోయింగ్ టు ఈజ్ బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఆ సాల్వేషన్కి మనం ఏది కూడా యాడ్ చేయలేం, ఆ సాల్వేషన్కి మన మంచి కార్యాలు యాడ్ చేయలేం, రైట్? ఏది కూడా అందులోంచి తీయలేం, ఎందుకంటే అది దేవుని వల్ల కలిగింది కాబట్టి. సో రక్షణ వీ డోంట్ మెయింటైన్ అవర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. రెండోదిగా వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అప్ యువర్ సాల్వేషన్. అంటే మన రక్షణలో ర్యాంక్స్ లేవు, ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అని లేదు కదా. కొంతమంది ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు 40 రోజులని 30 రోజులని, మంచిదే, అది బైబిల్లో కూడా ఉంది ఆ విధంగా ఫాస్టింగ్ చేయాలని. యేసు ప్రభు కూడా ఫాస్టింగ్ చేసినాడు. అయితే ఆ విధంగా ఫాస్టింగ్ చేసినందువల్ల మనకి ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 1లోకి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళం, రైట్? దట్స్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. వీ డోంట్ గో ఫ్రమ్ ర్యాంక్ 1 టు ర్యాంక్ 2. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోకుండా ఉంటారు, రైట్? అది మంచిదే, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ని బట్టి, వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యాన్ని బట్టి, కాలింగ్ని బట్టి వాళ్ళు దే డోంట్ డూ మ్యారేజ్, రైట్? దట్స్ ఫైన్. అండ్ ద పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ కాలింగ్ దే డూ మ్యారేజ్. సో ఎదర్ యు ఆర్ మ్యారీడ్, నువ్వు మ్యారేజ్ చేసుకున్నప్పటికీ నిన్ను నీ యొక్క ఆత్మీయ ర్యాంక్ అనేది పైకి వెళ్ళదు కదా. సో దట్స్ వాట్ పాల్ ఈస్ సేయింగ్, రైట్? సో ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ సాల్వేషన్. రక్షణలో అందరు కూడా సమానం, ఏ వ్యక్తి కూడా డిఫరెంట్ ర్యాంక్స్లో ఉన్నవారు లేరు, అందరు కూడా ఒకటే. సో దట్స్ వాట్ ఈస్ సేయింగ్. సో వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటే వీఆర్ నాట్ వర్కింగ్ అప్ అవర్ సాల్వేషన్. సో వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ అవర్ సాల్వేషన్ కదా. నా రక్షణ కోసము నేను పనిచేయట్లేదు. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 8లో ఉంటుంది, బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్ త్రూ ఫెయిత్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ యువర్ వర్క్, ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షణ పొందినారు, అది దేవుని యొక్క వరమై ఉన్నది కదా. సో వీ డోంట్ వర్క్ ఫర్ అవర్ సాల్వేషన్. మన రక్షణ కొరకై మనం ఎటువంటి పని కూడా చేసేవారంగా లేం. కాబట్టి వర్కౌట్ యువర్ సాల్వేషన్ అంటే ఏంటిది అని మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో మనం ఈ విధంగా చూడొచ్చు. సో గాడ్ ప్లాంటెడ్ ఎ నేచర్ ఇన్ అవర్ హార్ట్, రైట్? అండ్ we as a Christian, we need to produce that outside what was planted in our life, and to make it visible in your conduct, that which is true of the redeemed nature. అంటే దేవుడు తన స్వభావాన్ని మన హృదయంలో పెట్టినాడు. అయితే మన హృదయంలో పెట్టినాడు కాబట్టి మన కార్యాల ద్వారా, మన క్రియల ద్వారా దేవుని యొక్క స్వభావం ఏదైతే మనలో ఉందో అది మనం బయటకి చూపించే వరంగా ఉండాలి. సో దట్స్ వాట్ వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటే దేవుడు చేసిన కార్యాన్ని మన స్వభావం ద్వారా, మన వ్యక్తిగతం ద్వారా ఇతరులకి చూపించే వరంగా ఉండాలి. సో దట్స్ వాట్ వర్కింగ్ అవుట్ యువర్ సాల్వేషన్ ఈజ్ అంటే. మనకి రక్షణ పొందినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? మన పాపాలన్నీ క్షమించడం కాకుండా తన స్వభావాన్ని మనలో పెట్టాడు. తన స్వభావం అంటే ఏంటిది? తన యొక్క ప్రేమ, తన యొక్క దయ, తన యొక్క వాత్సల్యం, తన యొక్క మంచితనం, తన యొక్క ఫర్గివ్నెస్, సో మెనీ క్వాలిటీస్ దట్ హీ కెప్ట్ ఇన్ అవర్ హార్ట్, రైట్, ఇన్ అవర్ లైఫ్. అందుకే మనం దినదినము ఆయన స్వరూపంలోకి ఎదిగే వరంగా ఉండాలి. సో ఇంతకుముందు మనము ఇతరులని ద్వేషించే వరం అయితే ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఇతరులని ప్రేమించే వరంగా ఉండాలి. ఇంతకుముందు మనము భర్తకి లోబడకపోతే మనము దేవుని స్వభావం, క్రీస్తు స్వభావం కలిగిన వారం కాబట్టి భర్తకి లోబడాలి. భర్త అయితే ఇంతకుముందు భార్యని ప్రేమించకపోతే ఇప్పుడు దేవుని యొక్క స్వభావం కలిగినాం కాబట్టి భార్యని ప్రేమించాలి. కాలిఫోర్నియాలో నేను కొంతమందిని చూసినాను, అమెరికన్స్, దే లవ్ దేర్ వైఫ్స్ లైక్ ఎనీథింగ్, వెరీ ఓల్డ్ పీపుల్. సో దే ఆర్ ఇన్ దేర్ very weak, and their wives are so weak, they take care of them as if a small baby. They do everything for her. అయితే ఇండియా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చినారు, అంటే ఫ్రెండ్స్, చర్చ్ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఫ్రెండ్ చర్చ్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్, మదర్, ఫాదర్ వాళ్ళు ఎప్పుడైతే ఆయన చేసే విధానం, ఆయన ద వే దట్ హీస్ లవింగ్ హిజ్ వైఫ్ అది చూసినప్పుడు ఈయన ఎంత తక్కువగా ఉన్నాడో
ఆయనకు అర్థమైంది. ఆయన ఏం చేశాడంటే ఆయన చూసి తను మార్చుకున్నాడు. అప్పటి నుంచి తన వైఫ్ని ఎంతో ఎక్కువగా, ఎంతో ఆత్మీయంగా ప్రేమించడం స్టార్ట్ చేసినాడు. వాళ్ళిద్దరు క్రిస్టియన్సే, వాళ్ళిద్దరు దేవుళ్ళు ఉన్నారే, కానీ ఎప్పుడైతే ఈ ప్రేమను చూసినాడో తను కూడా మార్చబడినాడు. సో ఆ విధంగా దేవుడు మనలో ఉన్నప్పుడు, తన స్వరూపం మనలో ఉన్నప్పుడు మనం దినదినము మార్చబడాలి. వేరే వాళ్ళు చూసినప్పుడు మనలో దేవుని చూసేవారుగా ఉండాలి, మనల్ని కాదు కదా. సో ఆ విధంగా మనము ఉండాలి. సో అది వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్, రైట్. మన సాల్వేషన్ని మనము ఆ విధంగా ప్రదర్శించాలి. అయితే దేవుడు మీకు మీరే చేయండి అని అనలేదు. కొంతమంది మనము జిమ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కొంతమంది ట్రైనర్స్ని పెట్టుకుంటారు, రైట్. ట్రైనర్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మీ గురించి అంతా తెలుసుకొని మీకు ఎటువంటి ఎక్సర్సైజెస్ సూట్ అవుతాయో ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళు చేపించేవారుగా ఉంటారు, రైట్. అయితే మీరు ఆ ట్రైనర్ని మాట విని ఆయనకి చెప్పినట్టు మీరు చేస్తే మీ ఎండ్ రిజల్ట్ ఏదైతే కోరుతున్నారో అది జరిగేదిగా ఉంటుంది. మీరు ఆ విధంగా చేయలేదనుకోండి, మీరు ఎట్లా ఉన్నారో అట్లనే ఉంటారు. అదేవిధంగా దేవుడు కూడా మనకి ఏం చేసినాడు, ఒక ట్రైనర్ని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చినాడు. ఆయన బయట నుంచి పనిచేయడు, కానీ ఆయన మన హృదయంలోంచి పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆయన మన వీక్నెసెస్ ఏంటో తెలుసు, మనకి ఎంత శక్తి ఉందో తెలుసు, మనం ఎంతలో ఉన్నామో తెలుసు. అందుకే ఆ విషయాలే ఆయన మనకి చూపించేవాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనం ఆయనలో లోబడతామో, ఆయన గురించి జీవిస్తామో, ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు, రైట్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఏం చేస్తాడో మనం చూద్దాం, రైట్. సో లెట్స్ లుక్ ఎట్ జేమ్స్ చాప్టర్ 1 verse 23 to 25. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఎవడైనా వాక్యం విలువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తానెట్టు వాడు వెంటనే మరచిపోవు కదా. అయితే స్వాతంత్ర్యం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేలి చూచి నిలకడగా ఉండువాడెవడో చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఐ థింక్ అక్కడ తెలుగులో మిక్స్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఒక వాక్యాన్ని మీరు చదివి ఆ వాక్యాన్ని మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఆ విషయాలు రాయబడ్డాయి. అది మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్న విధానంతో పోల్చబడింది అనమాట. అయితే మన ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ మరకలు ఉన్నాయి, ఇక్కడ ఇట్లా ఉంది, ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ సరిగా ఉందని చూపించేవాడుగా ఉంటాడు. అయితే మన వాక్యం చదివినప్పుడు దేవుడు కూడా ఆ విధంగా మన సంగతులు, మన విషయాలు చూపించేవాడుగా ఉంటాడు. మనము ఆ విధంగా వాటిని చూసి మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది మనం కరెక్ట్ చేసుకోలేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్ కదా. సో అందుకే మనం ఏం చేయాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనతో మాట్లాడతాడు. మనము ఆయనకి లోబడినట్లయితే అది మనకెంతో దీవెనకరంగా ఉంది. సో మొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఏం చేస్తాడు, మనం ఏమైనామో ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. రెండవది, ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 10 చూస్తే, అందులో చూస్తే ఏముంటుందంటే, చదవండి ఒకసారి. వీఆర్ సేవ్డ్ అంటూ గుడ్ వర్క్స్ విచ్ ఆర్ ఫోర్ ఆర్డైన్ అని ఉంటుంది. అంటే ముందుగా నిర్ణయించిన మంచి సంగతులు చేయడానికి మనల్ని రక్షించుకున్నాడు దేవుడు అని ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మంచి సంగతులు ఏంటి, మనం ఏం చేయాలి అన్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి, మన ట్రైనర్గా ఉండి మనతో ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు. సో ఈ రెండు సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు, రైట్. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం, ఆయన మన జీవితంలో ఆయన ఆ విధంగా చేసేవాడు. వచనం చదువుదాం. 1 Peter chapter 2 verse 5. ఎవరైనా చదవండి. సో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మన కార్యాలు ఏంటి అని ఆయన చూపించేవాడుగా ఉన్నాడు.
ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో కొన్ని స్పెసిఫిక్ అయిన అంటే కొన్ని కార్యాలు ఆ వ్యక్తి ద్వారా జరిగించాలని దేవుడు ఆశించేవాడుగా ఉన్నాడు. రైట్, ఆ కార్యాలు వారిని రక్షించినందుకు వారి ద్వారా జరిగించాలని దేవుడు ఆశించేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక ఇల్లు కట్టబడుతుంది. ఇక్కడ సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని చేసినాడు. ఆ రాళ్ళు మనము అన్నీ పెట్టినట్లయితే అదేమవుతుంది, ఒక బిల్డింగ్గా అయ్యేదిగా ఉంది. రైట్, ఇక్కడ మన బ్లఫ్యూలో ఇల్లు కట్టేటప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసేవాడిని. అయితే వాళ్ళు బ్రిక్స్ పెట్టినప్పుడు 2 వాల్స్ని కంబైన్ చేయడానికి ఒక్కొక్కసారి గ్యాప్స్ వచ్చేటి. గ్యాప్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ బ్రిక్ని విరగొట్టి ఏం చేసేవాళ్ళు, ఆ కరెక్ట్ సైజ్ తీసుకొని ఆ గ్యాప్స్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు బ్రిక్ నన్ను ఎందుకు ఇరగొడుతున్నావు, నన్ను ఇరగొట్టద్దు, నువ్వు నన్ను ఇట్లనే పెట్టు అని అంటే ఏమవుతుంది, అక్కడ సరిపోతుందా? అది సరిపోదు కదా. సో ఆ విధంగా బ్రిక్ అన్నది అనుకోండి, ఆ విధంగా అక్కడ గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఎవరు ఉండరు కదా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే స్పెసిఫిక్గా నువ్వు నేను ఏ విధంగా ఉండాలి, ఏం పనులు చేయాలని ఆయన చెప్పించేవాడుగా ఉన్నాడు. ఏ పని కూడా చిన్నది కాదు, ఏ పని కూడా పెద్దది కాదు. దేవుని దృష్టిలో మనం విధేయతగా దేవుని పనులు చేసినట్లయితే అది దేవునికి మహిమగా కలిగేదిగా ఉంది. సో ఆ విషయాలు, సో సమ్టైమ్స్ గాడ్ మే బ్రేక్ అస్, సమ్టైమ్స్ గాడ్ మే ఎగ్జాల్ట్ అస్, రైట్. సో ఏది చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు, తన పనిని చేయడానికి ఆయన మనల్ని వాడుకునేవాడుగా ఉన్నాడు. అందుకే మనల్ని రక్షించాడు. కాబట్టి మనకి ఏ పని ఇచ్చినప్పటికీ మనము సరగకూడదు. రైట్, ఇఫ్ యూ డూ దాట్ ఏమవుతుంది, దేర్ విల్ బీ హోల్స్ ఇన్ ద చర్చ్. సో ఈ రోజులలో సంఘాల్లో మనము అభివృద్ధి కావడానికి కారణం ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు బీ బ్రోకెన్ డౌన్ బై హోలీ స్పిరిట్ కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కట్ చేయాలంటే వాళ్ళు ఇష్టపడట్లేదు. ఆ విధంగా ఉన్నట్లయితే అక్కడ ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనము తగ్గించుకొని దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవుడు మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. రైట్, సో అది ఏమవుతుంది, దేవునికి మహిమ కలిగేదిగా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, మనం ప్లాన్ చూసాం. రైట్, వీ నీడ్ టు నో ద బిగ్ పిక్చర్ అండ్ మేక్ ద స్మాల్ టాస్క్ విచ్ కెన్ బీ రిపీటెడ్ అండ్ దెన్ వీ నీడ్ టు వర్క్ ఆన్ దోస్ టాస్క్. రైట్, మనం పని చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన ట్రైనర్గా ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనది మూడవదిగా ఏం చేయాలి, మన ప్రైజ్, మన గురి ఏంటిదో మనం తెలుసుకోవాలి. సో దట్స్ అవర్ మోటివేషన్ కదా. సో మనకి ప్రైసే లేకపోతే మనము జీవించడం ఏంటి కదా, పని చేయడం ఏంటి, రైట్. సో వీ నీడ్ టు ఆల్వేస్ కీప్ ఇన్ అవర్ మైండ్ వాట్ ఈస్ అవర్ ప్రైజ్. సో మచ్ గ్రేట్ థింగ్స్ గాడ్ వాంట్స్ టు గివ్ అస్ కదా. జాన్ చాప్టర్ 14:1 ఏమంటాడు, నేను మరలా వచ్చి నేను నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ గురించి నేను మ్యాన్షన్స్ని కడుతున్నాను పరలోక రాజ్యంలో అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనము రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆయన హానర్ చేసేవాడుగా ఉన్నాడు. ఎన్నో క్రౌన్స్ మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి చూద్దాం కొన్ని క్రౌన్స్. సో 2 తిమోతి చాప్టర్ 4:8 ఏముంటుంది, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే మనల్ని నీతివంతులుగా చేసేవాడుగా ఉన్నాడు కదా. కిరీటం అంటే ఏంటిది, కాళ్ళకు పెట్టుకుంటావా, తలగా పెట్టుకుంటాం. రైట్, ఇట్ మీన్స్ ఇట్స్ అ హానర్ కదా, ఘనత మనకి ఇస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని క్షమించి తనతో సమానంగా మనల్ని చేస్తున్నాడు. అందుకే ఎఫెసీస్ చాప్టర్ 2:6 and 7 ఏముంటుంది, హీ మేడ్ అస్ సిట్ టుగెదర్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. రైట్, ఆయన పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టేవాడుగా ఉన్నాడు. సో అది మనకి దేవుడిస్తా అన్నాడు. సో దట్స్ అవర్ ప్రైజ్, దట్స్ అవర్ రివార్డ్. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం, ఇట్స్ ఏ ఇంపరిషబుల్ క్రౌన్, అది ఎప్పుడు కూడా నాశనం కాని క్రౌన్. ఈ లోకల్లో ఒలింపిక్స్లో మనం చూసినట్లయితే వాళ్ళు గెలుస్తారు, ఎంతో కష్టపడతారు. రైట్, ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఈవెన్ ఎలిజిబుల్ ఇంటూ ఒలింపిక్స్. అంతేకాకుండా అందులో ఫస్ట్ రావాలంటే హౌ మచ్ స్ట్రెస్, హౌ మచ్ ట్రైనింగ్ దట్ దే మైట్ హ్యావ్ గాన్ త్రూ. రైట్, సో వాళ్ళకి ఇచ్చే క్రౌన్ ఏముంటుంది, అప్పటి వరకే కదా, తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవరు పట్టించుకోరు. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ క్రౌన్ అది ఎల్లప్పుడూ నిలిచే ఉండేదిగా ఉంటుంది, ఎల్లప్పుడూ మనకి ఆ ఘనత ఉండేదిగా ఉంటుంది. సో ఆ క్రౌన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. క్రౌన్ ఆఫ్ లైఫ్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే నిత్య జీవం, నాట్ జస్ట్ లైఫ్, రైట్, బట్ అబండెంట్ లైఫ్. రైట్, లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ పర్పస్, ఫుల్ ఆఫ్ మీనింగ్.
సో విల్ బి సిట్టింగ్, మనం తండ్రితో అక్కడ కూర్చొని మనము ఆయనతో పాటు గడిపే సమయం, రైట్? ఇట్స్ అ మనం మాటలతో మనం అనుకుంటున్నాం కానీ, బట్ వెన్ దోస్ థింగ్స్ హ్యాపెన్, ఇట్స్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. See, రక్షణ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ థింగ్ and that is only a small in sight of God, but when we go to heaven, right, God will do much more impossible things, right, in our life. అది మనకి ఈ జీవ కిరీటాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, క్రౌన్ ఆఫ్ గ్లోరీ కదా, మహిమ కిరీటాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, రైట్? ఈ జీవితంలో మనము ఎంత సంతోషించినా దెర్ ఆర్ టైమ్స్ వీ గో త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ కదా, మనకి కష్టాలు, దుఃఖాలు, సఫరింగ్స్ అనేవి ఎన్నో ఉంటాయి. అయితే దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముంటుంది? రెవల్యూషన్ చాప్టర్ 21-22లో ఆయన కన్నీటిని అన్ని తుడిచేవాడుగా ఉన్నాడు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఇక ఉండదు అని చెప్పినాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దయచేసేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం? ఇఫ్ యూ లుక్ ఎట్ రెవల్యూషన్ చాప్టర్ 4:11 ఏముంటుంది? అక్కడ అందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. 4 జీవులు, 24 పెద్దలు, so many millions of people, right? Thousands and thousands, millions of people అక్కడ నుంచి ఆయన ఆరాధిస్తున్నారు. మనం కూడా వాళ్ళలో ఉండి మనం కూడా దేవుని ఆరాధించే వారుగా ఉంటాం. అంతేకాకుండా మన క్రౌన్స్ని ఆయన పాదాలు పెట్టి ఆరాధించే వాళ్ళుగా ఉంటాం. మనం అక్కడ ఉన్న స్థితికి ఆయన అర్హుడు, ఆయన జరిగించినాడు కాబట్టి ఆయనని ఆ విధంగా మన క్రౌన్స్ని తన పాదాలు పెట్టి మనం ఆరాధించే వాళ్ళుగా ఉంటాం. సో ఇట్స్ these are just a small things that few things that we know, but when we go to heaven it's much more beyond our imagination, our expectation. కాబట్టి అది మనకి గురిగా ఉండాలి. అందుకే పాల్ ఏమంటున్నాడు? నేను ఏం చేసినానో అన్నీ వేస్ట్, రైట్? నాకున్నటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ వేస్ట్ when I look at the price that I'm going to get in heaven. Dear brothers and sisters, we need to see that price, that reward, right? Then it will motivate us to live for Christ, right? And when we live for Christ, it benefits this world and the world to come. సో కాబట్టి ప్రియ సోదరులారా, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం ఏ విధంగా ఉండాలి? నిజంగా నువ్వు నేను దేవునిలో బలంగా ఉండాలి, ఎంతో ఉన్నత స్థితిగా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఇప్పటి నుంచే ప్లాన్ చేసి ఏది చేయగలుగుతామో ఎవ్రీడే అది చేయాలి. చేసిన తర్వాత వాటిని మనం ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మనకి దీవెనకరంగా ఉంటుంది. మనం ఆత్మీయ స్థితిలో దినదినం మనము ఎదిగే వారంగా ఉంటాం. సో మనం ఏం చేయాలి? 3 విషయాలు చేయాలి కదా. వీ షుడ్ ప్లాన్ వాట్ వీ వాంట్ టు డూ విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దెన్ వీ నీడ్ టు ప్రాక్టీస్, వీ నీడ్ టు వర్కౌట్. తర్వాత వీ నీడ్ టు హ్యావ్ దట్ మైండ్, రైట్, ఫర్ ద రివార్డ్. పౌలు వలె ఉన్నట్లయితే మన జీవితము ధన్యమయ్యేదిగా ఉంటుంది. మన జీవితం కాకుండా ఇతరులకు కూడా మనము దీవెనకరంగా ఉండేవారంగా ఉంటాం కదా. సో దేవుడి వాక్యాన్ని దీవించును గాక.